ఇది ఈ టాపిక్ చాలా సార్లు డిస్కస్ చేసాం. అవును. ఒక ర్యాండమ్ మనిషి ఒక అనానిమస్ గా అంటే వాళ్ళ ఊరు పేరు తెలియకుండా వచ్చి ఎవడో తిట్టాడు అంటే కనీసం దాన్ని చూసి చూడనట్టుగా వదిలేయచ్చు. మీరు ఇందాక చెప్పినట్టు సజ్జల్ భార్గవ్ డైరెక్షన్ లో వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఎంపీ ఆఖరికి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ వాళ్ళ ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే పెట్టుకొని దాని నుంచి బాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎవరి గురించి మాట్లాడాలంటే ఎలాంటి మాటలు యూజ్ చేశారు ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీకు కూడా తెలుసు ఎలాంటి మాటలు యూజ్ చేశారు, ఎంత దరిద్రంగా బిహేవ్ చేశారని. ఇదే పోసాని కృష్ణమురళి అండి అంత ముందు ప్రెస్ మీట్స్ పెట్టి రేప్ థ్రెట్స్ ఇచ్చాడు. ఏది పసిపిల్లల మీద, పవన్ కళ్యాణ్ పాప మీద. అందరూ చూసేదే కదా. ఈ రోజు నేను మారిపోయాను, నేను గంగలో మునిగొచ్చాను, నన్ను వదిలేయండి అంటే ఎవరు వదులుతారండి? అసలు ఈ రోజు కనుక గవర్నమెంట్ మారకపోతే వీళ్ళు వికృతం ఇంకెంత స్థాయికి రీచ్ అయ్యేదండి ఈ పార్టీకి. ఇప్పుడంటే సారీ చెప్తున్నావు, మామూలుగా రియలైజ్ అయ్యారా? పోనీ ఏ ఒక్క మీటింగ్ లోనా సిద్ధం సభలకి గవర్నమెంట్ మారకపోతే ఇదే పోసాని కృష్ణమురళికి ఎఫ్డిఎస్సి చైర్మన్ గా మళ్ళీ కొనసాగించి ఆ తర్వాత వైజాగ్ లో 10 ఎకరాల స్థలం ఇచ్చి ఎకరంలో ఇల్లు కట్టుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడంట ఆయన. అప్పుడు సార్ మినిస్ట్రీ కూడా ఇస్తారు సార్. మీరు లాస్ట్ టైం చూసుకుంటే బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే చెప్పారు, మమ్మల్ని తిట్టమంటే మేము తిట్టలేదు, అందుకే మాకు సీట్లు ఇవ్వట్లేదు, మినిస్ట్రీలు ఇవ్వట్లేదు. ఆ పార్టీలో మనం ఎదగాలి అంటే మనం అపోజిషన్ అమ్మనా బూతులు తిట్టాలి, వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. ఎలా అంటే ఆయన వీళ్ళందరూ పిచ్చుకొక్కలాగా అక్కడికి వెళ్ళి సభాష్ అనిపించుకుని అక్కడ డబ్బులు నొక్కేయటం. ఇప్పుడు మనం వేరియస్ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో కానీ ఫైబర్ నెట్ పేరుతో కానీ వాళ్ళల్లో పన్నోళ్ళు డ్రైవర్లు వీళ్ళందరికీ జీతాలు ఎందుకు ఇప్పించేసారు వీళ్ళందరినీ అంటే మేపి కుక్కల్ని మేపినట్టు మేపి ఎగదోస్తారు కదా మన ఆపోజిషన్ వారికి. కేవలం దానికోసమే చేశారు. మీకు గుర్తుందా ఏదో ఫైర్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనిచేసే ఈ వాళ్ళందరినీ కూడా అందులో పెట్టారంట సార్, నిజమేనా సార్? నేను విన్నాను సార్. మరి సార్ నిజమే కదా అంకమరావు గారు, నిజమే కదా? అవునండి. రైట్, కంటిన్యూ అండి గాయత్రి గారు. అంటే వాళ్ళ ఇంట్లో పన్నుల జీతాలు కూడా ఇంక ఈయన మన గవర్నమెంట్ డబ్బులు ప్రజల డబ్బులతోనే ఇస్తాడు. అసలు వాలంటీర్లు పెట్టుకోవడం కూడా అందుకే కదండి. ఇక సోషల్ మీడియా ఒకటి పక్కన పెడితే ఎందుకు ఇప్పుడు బయటకు విజయసాయి రెడ్డి కూడా అన్నాడు ఆ రోజు ట్వీట్లు వేసింది నేను కాదు, నా హ్యాండిల్ వేరే వాళ్ళ చేతిలో ఉందని. ఇంకా అందరికి అర్థమవుతుంది కదా ఈ సజ్జల భార్గవ్ పైన జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి నడిపిస్తున్నట్టు అనమాట. ఎందుకంటే సిద్ధం సభల్లో కొన్ని సభల్లో మీరు చూసుకుంటే క్యారికేచర్స్ పెట్టారు పెద్ద పెద్దవి, బాబు గారిది పవన్ కళ్యాణ్ గారిది మా లీడర్స్ క్యారికేచర్స్ పెట్టి సభలోకి ఎంట్రన్స్ లో పెట్టి వచ్చిన మనుషుల చేత గుద్దిష్టం, ఇలా మనం ఆడతాం కదా బాక్సింగ్ చేస్తాం. అసలు మీరు ఎక్కడే ఇట్లాంటి వికృతాలు చూసామండి మనం ఇండియన్ పాలిటిక్స్ లో. ఎంత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ లో 58 ఏళ్లలో ఎప్పుడైనా చూసామంటే హింసను ప్రోత్సహించడం ఇదంతా. ప్రోత్సహించడమే కాకుండా ఆయన ఆ రోజు కూడా అంటే స్కూల్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వాళ్ళ బస్సులు లాక్కొని పిల్లలందరినీ తీసుకొచ్చి ఎండలో సభల్లో కూర్చోబెట్టి నువ్వు గంటల తరపడి అక్కడ ఏం మాట్లాడతావు? పబ్లిక్ వెల్ఫేర్ గురించి మాట్లాడావా? ఆ స్టూడెంట్స్ కి ఏమైనా చేస్తానని మాట్లాడావా? అంటే దుష్ట చతుష్టని మీడియాని తిట్టడం, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళని పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయడం, లేకపోతే బాబు గారి గురించి ఏదో పిచ్చి కోతలని కుయటం, లేదంటే నా వెంట్రుక కూడా పీకలేరు, నా వెంట్రుక పీకలేరు. అవును ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అప్పుడు అన్నారంటే సరే నువ్వు సీఎం గా ఉన్నావు నీ సంగతి తెలిసింది. మొన్న ఎలా మాట్లాడారంటే పేరు నాని బయటకు వచ్చి దానికి ముందు వాళ్ళ ఆవిడ పట్టుకున్నప్పుడు మీకు గుర్తుందో లేదు ఆయనంతా ఆయనే కాంపెన్సేషన్ ఇచ్చాడు. నా గోడౌన్ లో అవును ఇంత ఉంది సరుకు నేను తప్పు చేశాను కాంపెన్సేషన్ ఇచ్చాడు. మరి వాళ్ళ ఆవిడ మీద కేసు పెడితే మేయర్ అక్కడున్న మేయర్ లోకల్ మేయర్ కార్ లో వచ్చింది ఆవిడ 4 రోజులు తిరిగ్గా 10 మందిని వేసుకొని పోలీస్ స్టేషన్ కి. ఇది మా గవర్నమెంట్ లో. అంటే ఇంత అబ్యూజ్ ఆఫ్ పవర్ ఇప్పుడే ఉందంటే వాళ్ళకి ఇంకెంత పొగరు ఉంటుందండి. అదే గవర్నమెంట్ ఇప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే అసలు మీ ఛానల్ ఉండేదా? మేము ఉండేవాళ్ళం అసలు బతుకుండేవాళ్ళం. బస్ చెప్తున్నా నేను. వాళ్ళు ఇప్పుడు కూడా థ్రెట్స్ వస్తా ఉంటాయి ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా మెసేజ్. మొన్న మధ్యలో సైలెంట్ అయ్యారు. ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు మధ్యలో కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఏమైందో మరి ఏ పురుగు కుట్టిందో మరి ఈయనేమి ఇచ్చాడు. ఆ రోజు విజయవాడలో కార్పొరేటర్ అందరితో ఇక్కడ ఉండే లోకల్ క్యాడర్ తో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టినోడు అరే సక్రమంగా ఉండండి, మన టైం బాగాలేదు, మీరు మంచి చేయండి, ప్రజలకి ఏదైనా వీలుంటే మంచి చేయండి అని చెప్పాల్సింది పోయి చేయండి మీ ఇష్టం చేసుకోండి, నేను జైలుకి వెళ్ళి వచ్చాక మీరు జైలుకి వెళ్ళండి, అదేదో జైలుకి వెళ్ళి రావటం ఏదో పెద్ద గొప్ప విషయం లాగా ఏదో సాధించినట్టు జైలుకి వెళ్ళండి ఎంత నెక్స్ట్ మంది వాళ్ళ బట్టలు ఎక్కువ తీస్తా వీళ్ళు బట్టలు ఎక్కువ తీస్తా ఇలా మాట్లాడతారండి సీఎం. ఆ సీఎం పదిలో ఉన్న అతను అసెంబ్లీలో నీ ముందు నీ ఎమ్మెల్యేలు నేను అనేది అప్పుడులో సీఎం పదవిలో ఉండి మనిషి అసెంబ్లీలో బాబు గారు అంత మాట్లాడంటే ఏం చేశాడండి? చెవులు మూసుకున్నాడా? ఏం చేశాడు? ఎక్కిలు నవ్వుతా కూర్చున్నాడు బాబు.